కనుమ పండుగ వేళ బరుల వద్ద పందెం రాయిలు హుషారుగా పందాలు వేస్తున్నారు. విజయవాడ సమీపంలోని ఉప్పులూరు వద్ద కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. వెంకటేష్, మూడో రోజు సంబరాలు కూడా చాలా ఉత్తేజంగా ఉత్సాహభరితంగా సాగుతూ ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఉప్పులూరు, ఇటు ఈడుపుగల్లు, కీసరపల్లి ఇటువంటి ప్రాంతాల్లో భారీగా బహిరంగంగా ఈ బరులు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చూడటానికి వచ్చారు. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా భారీగా ఇక్కడికి తరలి వచ్చారని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా జరిగినటువంటి పండగ ఒక ఎత్తు అయితే ఈరోజు ఆఖరి రోజు చూడటానికి చాలా మహిళలు కూడా చాలా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చారు. చుట్టూ కూర్చునేందుకు కూడా ప్రత్యేక సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉప్పులూరులో మనకి టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచ్ సంఘ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కోడి పందాలు, ఇతర సంక్రాంతి సంబరాలు ఏ విధంగా చూడదు? ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, లోకేష్ బాబు గారి నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. పంటలు బాగా పండినాయి, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సంక్రాంతి పండుగని గ్రామాన కూడా ఎంతో భారీ ఎత్తున జరుపుకుంటున్నారు. మన ఆంధ్రాలో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాలని ఈ గ్రామాల్లో జరుగుతున్న దానికి స్పందించి తెలంగాణ నుంచి కూడా మా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు పుసులూరు నరేంద్ర గారు వచ్చారు. ఇక్కడ ఉప్పులూరులో మా గ్రామస్థాయి మా పార్టీ నాయకులు, మా ధనకోటేశ్వరరావు కానీ, రాజా గారు కానీ, బుజ్జులు గారు కానీ, లేదా మా సతీష్ గారు కానీ, లేకపోతే మా ఉప్పులూరు మధుసూదన్ రావు కానీ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుంది. ఈ సంక్రాంతి సంబరాలను ఇంత బాగా జరుపుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బాగుండటం. ఆ సందర్భంగా పంటలు బాగా పండినాయని సంతోషంగా దేవతలకి కృతజ్ఞతలు దేవుళ్ళకి తెలియజేసుకుంటూ, అలాగే పితృదేవతలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ వ్యవసాయానికి సహకరించినటువంటి పశుపక్షాతుల్ని వాటిల్ని కూడా పూజించుకుంటూ ఈ రోజున మరి ఎంతో ఘనంగా సరదాగా వివిధ రకాలుగా సాంస్కృతిక కార్యక్రమాలని ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉప్పులూరు గ్రామంలో ఈ జిల్లాలోనే మరి నెంబర్ 1గా బాగా మన వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేశారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ సంక్రాంతే కాదు రాబోయే సంక్రాంతులు కూడా మన రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చక్కగా ఆనందంగా ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కేవలం రాష్ట్రం నుంచే కాదు, తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచ్ సంఘ అధ్యక్షులు మనతోటి ఉన్నారు, నరేంద్ర గారు. వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి సార్, మీరు తెలంగాణ నుంచి ఇక్కడికి ప్రత్యేకంగా ఈ పండుగ కోసం వచ్చారు. మీరు ఎలా అనిపిస్తుంది ఈ పోటీలు చూసి? ముందుగా తెలుగు రాష్ట్రాల, ఉభయ రాష్ట్రాల సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంక్రాంతి సంబరాలు అనేది 3 రోజుల క్రితం నారవారిపల్లెలో చంద్రబాబు గారు కుటుంబ సభ్యులతో సహా అందరూ చాలా సంబరంగా సంతోషంగా జరుపుకున్నారు. అది చూసిన తర్వాత ఆంధ్రాలో ఒక 1 నెల రోజుల నుంచి మా తెలంగాణ ప్రాంతంలో మేము దసరా బాగా జరుపుతాం. తెలంగాణ ప్రాంతంలో కానీ సంక్రాంతి ఆంధ్రాలో జరుగుతున్న సంక్రాంతి ఉత్సవాలకి హైదరాబాద్ మొత్తం ఖాళీ అయ్యి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎక్కువ భాగం ఈ ఆంధ్రాలో ఈ 3 రోజులు గడపటం చాలా సంతోషకర విషయం. ఒక విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి మొహాల్లో, ప్రజల్లో ఆనందోత్సవాలతో ఉండటం వల్ల చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయనేది మేము తెలంగాణ ప్రజల నుంచి కోరుకుంటా ఉన్నాం. ఇదే విధంగా 2 రాష్ట్రాల మధ్య కూడా ఆనందోత్సవాలతో అభివృద్ధి వైపు ప్రజల యొక్క కనీస అవసరాలు తీర్చడం కోసం 2 ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి, ఈ జల వివాదాలు కూడా లేకుండా సామరస్యంగా పరిష్కరించుకొని సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకున్నామో, ఇంతకుముందు కలిసి ఎలాగ ఉన్నామో ఇప్పుడు కూడా అలాగనే స్నేహభావంతో అందరం అన్నదమ్ములకి కలిసి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా భవిష్యత్ కాలం కూడా కొనసాగాలని చెప్పి
ఈ రోజు ఈ ఊరిలో ఈ అరేంజ్మెంట్ చేసిన పెద్దలందరికీ పేరు నాకు తెలియదు కానీ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినంత మీ అందరికీ ఈ ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారం. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చెప్తూ ఉంది. ఇక్కడకు వచ్చిన వాళ్ళు దూరం నుంచి చూసే వాళ్ళు కూడా ప్రత్యక్షంగా చూసేందుకు ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి పోటీలను చూస్తూ వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి 3 రోజుల పాటు ఇక్కడే ఉండి ప్రత్యేకంగా ఈ సంక్రాంతి సంబరాలు చూస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, ఉప్పులూరు, కృష్ణా జిల్లా నుంచి.